హలో వ్యూవర్స్, ఈరోజు నేను గుమగుమలాడే బిర్యానీ మసాలాని తయారు చేస్తున్నాను. దీనికోసం నేను స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు ధనియాలు తీసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక హాఫ్ కప్పు జీలకర్రను కూడా తీసుకొని లైట్గా ఫ్రై చేసి అది కూడా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ఒకే కప్పుతో మెజర్ చేయాలి. తర్వాత ఒక కప్పు దాల్చిన చెక్క కూడా తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ 3/4 కప్పు యాలకులను కూడా తీసుకొని ఫ్రై చేసి ప్లేట్లోకి తీసేసుకోవాలి. మసాలా దినుసులు అన్నింటినీ కూడా ఇలా ఫ్రై చేయడం వల్ల స్మెల్ కూడా బాగుంటుంది, ఎక్కువ రోజులకు నిల్వ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఒక కప్పు అనాస పువ్వు కూడా తీసుకొని అవి పెటల్స్లా ఉంటాయి కదా, అవన్నీ ఒక్కొక్కటిని విడివిడిగా తీసుకొని అన్నీ కలిపి ఒకసారి ఫ్రై చేసి ప్లేట్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ 3/4 కప్పు వరకు లవంగాలను కూడా తీసుకొని అవి కూడా ఫ్రై చేసి తీసుకోవాలి. 3 జాపత్రులను కూడా తీసుకొని ఫ్రై చేసి అవి కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ జాజికాయను ఒకటి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అవి కూడా ఫ్రై చేసేసి ప్లేట్లోకి తీసేసుకోవాలి. బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన షాజీరాను 1/2 కప్పు వరకు కూడా తీసుకొని అది కూడా లైట్గా ఫ్రై చేసేసి ప్లేట్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ 4 బిర్యానీ ఆకులను కూడా తీసుకొని లైట్గా ఫ్రై చేసేసి అది కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, బిర్యానీ ఆకులు వేసిన వెంటనే కూడా వేడికి మాడిపోతాయి, మాడకుండానే తీసేసుకోవాలి. అలానే కసూరి మేతిని కూడా 3 సెకండ్స్ వరకు ఫ్రై చేసి తీసేయాలి. కసూరి మేతి కూడా చాలా త్వరగా మాడిపోతుంది. ఫ్రై చేసిన మసాలా దినుసులు అన్నింటినీ కూడా బాగా చల్లార్చేసి మిక్సీ గిన్నెలోని వేసేసుకొని మిక్సీ పట్టేయాలి. నేను చెప్పిన కొలతల్ని ఫాలో అవుతూ ఈ మసాలా పౌడర్ని తయారు చేసి పెట్టుకుంటే అన్ని బిర్యానీల్లో కూడా చాలా సూపర్గా ఉంటుంది. బిర్యానీ మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు గాలి తగలని గాజు సీసాలో కానీ లేదా ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. స్మెల్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. దిస్ ఈజ్ రోజా సైనింగ్ ఆఫ్.